ఐగుప్తు ప్రధానంగా నియమించి ఆ 7 సంవత్సరాలకి, ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది మొదటి సంవత్సరాన్ని యేసేపు అడిగాడు పశువులు ఇమ్మని చెప్పి, కాబట్టి 2వ సంవత్సరం కూడా యేసేపు ఏదో ఒకటి అడుగుతాడు ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి మాకు పశువులు లేవు కాబట్టి ఆ పశువులకు ప్రతిగా ఇంకేదో ఇవ్వాలి. కాబట్టి ప్రజలు తమకు తాము చెప్తున్నారు. యేసేపు యొక్క మనసుని ఎరిగి యేసేపు అడుగుతాడని ముందే తెలుసుకొని ప్రజలే అంటున్నారు 2 సంవత్సరాన్ని. ఆ మొదటి సంవత్సరం పశువులను అడిగావు, కానీ ఇప్పుడు మా దగ్గర పశువులు లేవు. ఆల్రెడీ ఆ పశువులన్నీ ఏలిన వాన వర్షం అయిపోయి అనగా నీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గర ఏమీ లేదు గనక, పశువులు లేవు గనక మా దగ్గర ఉన్న పొలాల్ని అదే సమయంలో మమ్ముని మేము నీకు అర్పించుకుంటాం, మాకు కావాల్సిన ధాన్యం ఏమని అడుగుతున్నాం. ఎందుకు అంటే ఆ కరువు ఉండబోయేది 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు కూడా వారికి ధాన్యం కావాలి. అదే సమయంలో వాళ్ళకి ఈ కరువు ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు. కాబట్టి ఇంకా ప్రతి సంవత్సరాలు వచ్చే బదులు ఒకేసారి తమకున్నవన్నీ అర్పించి తమకు కావాల్సిన ధాన్యం తెచ్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి వారు యేసేపుతో అన్న మాట ఏంటంటే, మమ్మును మేము మీకు అర్పించుకుంటాం, అదే సమయంలో పరములను అర్పించుకుంటాం. కాబట్టి మా